Hello, sorry for the delay. Actually, there's a glitch in Zoom. సో కొన్ని ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయినట్టు చూపించింది. సో రైట్, లాస్ట్ క్లాస్ ఎక్కడ దాకా అయింది? ప్లగిన్స్ కదా? ఎస్ సార్ ప్లగిన్స్ ఎస్, ప్లగిన్స్ అయిపోయాయి. సో ఒకసారి ఎవరైనా మీ వెబ్సైట్ని షేర్ చేయండి, ఒకసారి చూద్దాం ఎక్కడ దాకా చేశారు. హూ ఇస్ గోయింగ్ టు షేర్? గణేష్, కెన్ యూ షేర్ యువర్ స్క్రీన్? 1 second, sir. ఎస్. యా, ఐ కెన్ సీ. ఓకే, కిందకి వెళ్ళు. డన్. ఆ బటన్స్ కొడితే వెళ్తుందా? డన్. పాపప్. ఓకే, ఓకే. ఎందుకు హోమో, ఎబోటస్, సర్వీసెస్ అవన్నీ లైన్లో లేవు? గణేష్, లైన్ లోనే ఉన్నాయి కదా సార్, హోమ్ కాంటాక్ట్స్ హోమ్, కాంటాక్ట్. ఎబోటస్, దాని తర్వాత ఓకే సర్వీస్, ఓకే దాని ఓకే తర్వాత కాంటాక్టర్స్. నేను ఇలా పెట్టాను, అబౌట్ అస్ లాస్ట్ లో పెట్టేసిన. ఓకే, కాంటాక్టర్స్ ఇంకే సార్ లాస్ట్ చెప్పింది. డన్. ఓకే, ఆపైనా సార్. యా యా, యూ కెన్ స్టాప్ దిస్ స్క్రీన్ షాట్. సో ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్. సో టుడే we have been discussing until like ఇవి చేసాం అంతే. Now in this today's session I am going to discuss about how to create the content, right? So if I am talking, ఇక్కడ హోమ్, ఎబోటస్ అంతా పెట్టినాం. హోమ్ ఖాళీగానే ఉంది, ఎబోటస్ ఖాళీగానే ఉంది, సర్వీసెస్లో హార్ట్, లివర్, కిడ్నీలో కొంచెం మ్యాటర్ ఏదో రాసినాం అంతే. సో నౌ హౌ టు ఎడిట్ ద కంటెంట్ ఇన్ పేజెస్, హౌ టు ఎడిట్ ద కాంటెంట్ ఇన్ పేజెస్. నౌ దట్ ఈస్ ద పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తీసేద్దాం. సో ఎబోటస్లో ఇప్పుడు నేను వెళ్ళేసి దీన్ని నేను ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా కాంటెంట్. ఇప్పుడు పేజెస్ ఎట్లా ఎడిట్ చేయాలి? ఇంతకుముందు అంటే మీరు నార్మల్గా చాట్ జీపీటీలోకి వెళ్ళి కాంటెంట్ తీసుకొని ఇక్కడ పేజ్ చేస్తారు, అయిపోయింది. కాకపోతే ఇప్పుడు కాంటెంట్ ఒక్కటి తీసుకొని పేజ్ చేస్తే సరిపోదు. దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, అసలు ఒక పేజ్ని ఎట్లా డిజైన్ చేయొచ్చు, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి ఈరోజు. ఓకే,
సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు పేజెస్. ఈ పేజెస్ని క్లిక్ చేయండి. ఈ పేజెస్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పేజెస్ వస్తున్నాయి. సర్వీసెస్, లివర్, కిడ్నీ, హోమ్, హార్ట్, కాంటాక్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో అబౌట్ అస్ని మనం ఎడిట్ చేద్దాం. ఎడిట్ కొట్టండి. వన్స్ ఈ పేజ్ ఎడిట్ కొట్టగానే ఇక్కడ మీకు టైప్ టు క్లిక్ చూస్ ఏ బ్లాక్ అని ఉంది. ఇక్కడ టైప్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు పైన ప్లస్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో కూడా ప్లస్ ఆప్షన్ ఉంది. ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. డన్. లెట్స్ టేక్ ఇది తీసుకున్నారు అనుకో, ఇక్కడ ఆప్షన్స్ ఆటోమేటిక్గా అన్ని వచ్చేస్తాయి లెఫ్ట్లో. వన్స్ ఇది రాగానే ఒక్కొక్క ఆప్షన్ యూజ్ చేసి చూడండి ఏమేమి వస్తాయి. ఇక్కడ ఏముంది, హెడ్డింగ్ ఉంది కదా. హెడ్డింగ్ అంటే ఏంటి, ఇక్కడ రాసి ఉంటుంది దాని పక్కన కూడా మీరు చూడండి. ఇంట్రడ్యూస్ న్యూ సెక్షన్స్ అండ్ ఆర్గనైజ్ కంటెంట్ టు హెల్ప్ విజిటర్స్ అండ్ సర్చ్ ఇంజిన్స్ అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ యువర్ కాంటెంట్. హెడ్డింగ్, ఇది హెడ్డింగ్ మీద తీసుకోండి, క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. ఇక్కడ హెడ్డింగ్ అని వచ్చింది. ఇక్కడ మీరు రాయండి ఏదైనా, బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్. క్లిక్ చేస్తాం. రైట్. మళ్ళీ ప్లస్ కొట్టుకోండి. ఇప్పుడు దీని కింద వేరే మ్యాటర్ అయినా కావాలి. ఇక్కడ సెట్టింగ్ అని ఒక బటన్ ఉంటుంది చూడండి రైట్ సైడ్లో. ఇది క్లిక్ చేస్తే మీకు రైట్ సైడ్లో ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఈ ప్లస్ బటన్ కొట్టినా కూడా మీకు ఆప్షన్స్ క్రియేట్ అయితే యాడ్ బ్లాక్ క్లిక్ చేయండి. మీకు బ్లాక్లో వస్తాయి. హెడ్డింగ్ అయిపోయింది. ఇప్పుడు పారాగ్రాఫ్ కావాలనుకోండి, ఇది క్లిక్ చేయండి. పారాగ్రాఫ్ కావాలంటే మీరు అది క్లిక్ చేయాలి. వన్స్ ఇక్కడ మీరు రాయండి. మీకు ఏమైనా మ్యాటర్ కావాలంటే యూ కెన్ రైట్ ఇట్. ఏమని రాస్తారు, లెట్స్ టేక్ ఇక్కడ చాట్ జీపీటీ హెల్ప్ తీసుకోండి. కేర్ హాస్పిటల్ కాంటెంట్ ఫర్ బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్. ఇది కొంచెం మ్యాటర్ చాలు. ఇది ఒక్కటి కాపీ చేసుకోండి. రైట్ క్లిక్, కాపీ, వెబ్సైట్ దగ్గర రండి, ఇక్కడ పేస్ట్ చేయండి. దిస్ ద కంటెంట్ ఆఫ్ పారాగ్రాఫ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ చూసాను. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ కొట్టండి. మళ్ళీ మీకు దీంట్లో ఏం కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ కావాలనుకో, ఇమేజ్ క్లిక్ చేయండి. ఇమేజ్ క్లిక్ చేయండి. ఇక్కడ అడుగుతుంది అప్లోడ్ ఇమేజ్. అప్లోడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ గ్యాలరీలో ఏదైనా ఇమేజ్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఐఎమ్ క్లికింగ్ దిస్, ఓపెన్. ఇది పేస్ట్ అయ్యింది. ఇమేజ్ సైజ్ ఇంత వచ్చింది. ఇప్పుడు ఇమేజ్ సైజ్ నేను పెంచాలనుకోండి, అప్పుడు ఇమేజ్ని క్లిక్ చేసి ఇట్లా తీసుకోవచ్చు, లేదా ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ కూడా మీకు ఛాన్సెస్ ఉంటాయి. ఇది చూడండి, ఇది క్లిక్ చేస్తే లెఫ్ట్, రైట్, రైట్ ఇది లెఫ్ట్, ఇది సెంటర్, ఇది రైట్. అట్లా మీకు ఎట్లా కావాలో అట్లా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదేం ఆప్షను, అప్లై డియోటోన్ ఫిల్టర్ టోనింగ్ కలర్ లాగా ఏమైనా ఇవ్వాలనుకుంటే ఫోటోని ఇవి చేంజ్ చేసుకోవచ్చు. రైట్. ఏది వద్దంటే ఇది పెట్టుకోండి. నెక్స్ట్ ఇమేజ్కి ఏదైనా లింక్ ఇవ్వాలంటే లింక్ ఇవ్వచ్చు. అంటే ఇమేజ్ క్లిక్ చేస్తే వేరే పేజ్కి వెళ్ళేటట్టు లింక్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇది క్రాప్ ఆప్షన్, క్రాప్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు దీన్ని. రైట్. ఇట్లా మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఎట్లా కావాలంటే అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎట్లా కావాలంటే అట్లా దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. రైట్. వన్స్ ఇది అయిపోగానే మళ్ళీ కిందికి రండి. ఇక్కడ మళ్ళీ మీకు ప్లస్ ఆప్షన్ ఉంటుంది. ఈ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, బ్రౌజర్ కొట్టండి, ఇంకొక ఆప్షన్ చూడండి. ఇమేజ్ అయిపోయింది కదా. కిందికి వస్తే కోట్ అని ఉంది. కోట్ అంటే ఏందో చూడండి. కోట్ అని క్లిక్ చేసి ఇట్లా వస్తుంది. ఇక్కడ ఏమైనా రాస్తే అది కోట్ లాగా వస్తుంది. లెట్స్ టేక్ హెల్త్ ఈస్ ద ఓన్లీ బెస్ట్ వెల్త్ ఏ పర్సన్ కెన్ లైఫ్. ఇది ఏంటంటే కోట్ లాగా వచ్చింది. అంటే మీరు జూలో వచ్చి ఇక్కడ కర్సివ్ రైటర్లో వచ్చింది, అంటే ఇటాలిక్లో వచ్చింది. ఇక్కడ మళ్ళీ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ మీరు ఏమైనా తీసుకోవచ్చు, ఏదైనా బ్లాగ్ పెట్టుకోవచ్చు. బ్రౌజర్లో కొడితే మళ్ళీ కిందికి వస్తే మీరు ఇక్కడ టేబుల్ తీసుకోవచ్చు. ఎన్ని కావాలా కౌంటర్స్, ఒక 5x5 అనుకోండి. 5 రో కౌంట్ వచ్చి 5. క్రియేట్ టేబుల్ పడితే 5x5 టేబుల్ వస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసుకోవచ్చు. మీకు ఏ మ్యాటర్ కావాలో క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్ అని ఇచ్చారనుకోండి. ఇక్కడ నేమ్, ఇక్కడ లొకేషన్, డాక్టర్స్, ఇక్కడ ఆపరేషన్స్. ఇట్లా సీరియల్ నెంబర్ 1, 2,
3, 4. ఈ 4ల నేమ్, హాస్పిటల్ నేమ్ అనుకుందాం. హాస్పిటల్ నేమ్ వచ్చేసి కేర్ హాస్పిటల్. లొకేషన్ వచ్చేసి బంజారా హిల్స్. డాక్టర్స్ ఎంతమంది ఉన్నారంటే ఒక 25 మెంబర్స్ ఉన్నారు. ఆపరేషన్స్ వచ్చేసి ఒక 500 ఆపరేషన్స్ అయినాయి. ఇట్లా ఏదైనా మీరు దేనిదైనా డేటా మీరు ఇవ్వాలనుకుంటున్నారు, మీకు రిలేటెడ్గా డేటా ఏదైనా వెబ్సైట్లో ఈ పేజ్కి రిలేటెడ్గా ఇవ్వాలనుకుంటే అది కొట్టండి. కిందికి రండి, మళ్ళీ ఇక్కడ ఎంటర్ ప్లస్ మళ్ళీ బ్రౌజర్, కిందికి రండి, ఒక్కొక్కటి తీసుకోండి. వీడియో క్లిక్ చేయండి. వీడియో వచ్చింది. ఈ అప్లోడ్ వీడియో ఫైల్ పికప్ వన్ ఫ్రమ్ యువర్ మీడియా లైబ్రరీ ఆర్ యాడ్ వన్ ఆఫ్ ది యూఆర్ఎల్. మీడియా లైబ్రరీ ఇన్సర్ట్ యూఆర్ఎల్. మీ దగ్గర వీడియో డైరెక్ట్ మీ గూగుల్లో ఉంటే అండ్ మీ సిస్టంలో ఉంటే అప్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా యూట్యూబ్ లింక్ తీసుకొని అది కూడా పేస్ట్ చేయొచ్చు. లెట్స్ టేక్ ఇది యూట్యూబ్ లింక్ ఉంది ఇక్కడ, ఇది కాపీ చేసుకుంటున్నాం అండ్ మళ్ళీ మన వెబ్సైట్కి వెళ్ళిపోతాం. ఇక్కడ ఇన్సర్ట్ ఫ్రమ్ యూఆర్ఎల్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ని క్లిక్ చేయండి. సెట్టింగ్స్ని క్లిక్ చేస్తే మీకు రైట్ సైడ్ ఆప్షన్స్ వస్తాయి. లింక్ది ఇన్సర్ట్ ఫ్రమ్ యూఆర్ఎల్ ఇక్కడ కూడా క్లిక్ చేయొచ్చు. అక్కడ వస్తుంది లేదా ఇక్కడ వస్తుంది, పేస్ట్ చేయండి, ఎంటర్ కొట్టండి, మీకు యూట్యూబ్ది లింక్ వచ్చింది. రైట్, యూట్యూబ్ది లింక్ అండ్ ఎవరైనా ప్లే చేస్తే ఆటోమేటిక్గా వీడియో ప్లే అయిపోతుంది. డన్. మళ్ళీ ప్లస్ బ్రౌజ్ ఆల్, కిందికి రండి, వేరే ఆప్షన్స్ తీసుకోండి. ఇక్కడ బటన్స్, కాలమ్స్, డిఫరెంట్ థింగ్. బటన్స్ కొట్టండి. ఇదిగోండి బటన్స్ ఏమొస్తుంది, యాడ్ టెక్స్ట్. ఇక్కడ లెట్స్ టేక్ రీడ్ మోర్, ఇది ఒక బటన్. ఎవరైనా క్లిక్ చేస్తే ఎటైనా పోవాలంటే రీడ్ మోర్ అనేది ఒక బటన్. ఇది మీకు అలైన్మెంట్లో కావాలంటే సెంటర్, రైట్, ఇది ఉంది. దీన్ని ఆప్షన్ చూడండి, ఇది మిడిల్ కొడితే మిడిల్, బాటమ్, సెంటర్, రైట్, స్పేస్ బిట్వీన్, సెంటర్. ఇట్లా ఒక్కొక్క ఆప్షన్ యూజ్ చేసుకుంటూ ఒక్కొక్కటి మీరు చేయొచ్చు. ఇది వద్దు అనుకుంటే దీన్ని మొత్తాన్ని డిలీట్ చేయొచ్చు. ఇది ఉందనుకోండి, ఇది వద్దు అనుకోండి, ఇది ఇక్కడ డిలీట్ కొట్టండి, వెళ్ళిపోతుంది, మొత్తం వెళ్ళిపోతుంది. డన్. మళ్ళీ కావాలంటే కంట్రోల్ Z కొట్టండి, మళ్ళీ వచ్చేస్తుంది. సో ఏదైనా సరే ఎడిటబుల్ ఇక్కడ. డన్. మళ్ళీ ప్లస్ బ్రౌజర్, లెఫ్ట్, క్యాలెండర్ వచ్చేసింది. క్యాలెండర్ కావాలండి. మళ్ళీ ప్లస్ బ్రౌజర్, కిందికి రండి, ఇంకేమైనా ఆప్షన్స్ చూడండి. పేజ్ లిస్ట్, WP ఫార్మ్స్, సోషల్ ఐకాన్స్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ వస్తున్నాయి. క్లిక్ ప్లస్ టు యాడ్. ఇక్కడ ఏం కావాలి మీకు, అమెజాన్ కావాలా, బ్యాడ్ క్యాంప్ కావాలి, ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఏదైనా తీసుకోవచ్చు. ఫేస్బుక్ కొడుతున్నాం, ఫేస్బుక్ వచ్చింది. లేదా కిందికి పోతే ఇన్స్టాగ్రామ్ వచ్చింది. ఇంకా మెయిల్ కావాలి, మెయిల్ వచ్చింది. నెక్స్ట్ లింక్డ్ఇన్ కావాలి, లింక్డ్ఇన్ వచ్చింది. నెక్స్ట్ ఇంకేం కావాలి, టెలిగ్రామ్ కావాలి, టెలిగ్రామ్ వచ్చింది. వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్, ఇవన్నీ లింక్స్ నేను ఇవ్వాలనుకుంటున్నా. అప్పుడు ఇదంతా సెలెక్ట్ చేసుకొని దీన్ని నేను మళ్ళీ సెంటర్లోకి తీసుకొచ్చి ఒక్కొక్క దాన్ని నేను లింక్ ఇస్తాను. ఇది కొట్టిన ఇది అడ్రస్, ఇక్కడ లింక్ ఇవ్వాలి. ఫేస్బుక్ది లింక్ ఇవ్వండి. యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ది క్లిక్ చేయండి, యూట్యూబ్ లింక్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్కి వెళ్ళినాం, యూట్యూబ్ క్లిక్ చేసినాం. యూట్యూబ్లో లెట్స్ టేక్ ఏదైనా ఒక ఛానల్ తీసుకుందాం. ఆ ఛానల్ యొక్క లింక్కి పోదాం డైరెక్ట్. రైట్, లెట్స్ టేక్ ఇది క్లిక్ చేసాం. డైరెక్ట్ ఈ ఛానల్ ఓపెన్ చేస్తున్నా. ఈ ఛానల్ది లింక్ కాపీ చేస్తున్నాం. ఇది లింక్ ఛానల్, కాపీ లింక్ అడ్రస్, కమింగ్ టు వెబ్సైట్, యాడ్ ఇట్ హియర్, Ctrl+V, ఎంటర్, లింక్ యాడ్ చేసి డన్. మళ్ళీ ప్లస్, మళ్ళీ బ్రౌజర్, ఇంకేం కావాలి మీకు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏవేవైతే ఆప్షన్స్ ఉన్నాయో వీటన్నిటిని మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. ప్రతి ఒక్కటి అసలు దీనిలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఏది కొడితే ఏమొస్తుంది అనే పాయింట్ మీరు అన్ని రీసెర్చ్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ టాస్క్. అంటే మీరు ఇవన్నీ చూస్తే మీకు అర్థమైతే ఓకే ఇది కావాలంటే ఈ ఆప్షన్ ఉందా, ఓకే ఇది కావాలంటే ఇది కొట్టాలా, ఓకే ఈ ఆప్షన్ కూడా ఉందా దీంట్లో, ఇది కావాలంటే ఇది కావాలంటే అది. సో ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుంటూ మనం వర్డ్ ప్రెస్ని మన పేజ్ని ఎలా డిజైన్ చేయొచ్చు అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. వన్స్ ఈ క్లారిటీ వచ్చాక నెక్స్ట్ మనం ఎలిమెంటర్ డిజైన్ చేస్తాం. ఎలిమెంటర్లో ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. అవి ఎట్లా చేయాలనేది మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మీకు ఈ ఎక్స్ప్లోరేషన్ అసలు ఎట్లుంటే ఆప్షన్స్ అని చూడడానికి మీకు ఇది హెల్ప్ అవుతుంది. డన్.
ఒక్కొక్క ఆప్షన్ ఒక్కొక్క ఇది ఉంది, సపరేటర్ అని ఉంది. అంటే ఏంది? క్లిక్ చేయండి, ఒక లైన్ వచ్చింది చూడండి. అంటే దానికి దీనికి ఒక లైన్. లెట్స్ టేక్ ఇక్కడ ఒకవేళ అనుకున్నాం అనుకోండి మనం, ఇక్కడ ఒక లైన్ వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ కింద ఒక లైన్ కావాలి నాకు. బ్రౌజర్ సపరేటర్ చూడండి, 2 లైన్స్ మధ్యలో నేను ఈ ఐకాన్స్ ఇచ్చా. ఇప్పుడు రీడ్ మోర్ అని కొడితే ఇది వేరే పేజ్కి వెళ్ళాలంటే ఈ లింక్ ఇవ్వండి. ఈ లింక్ దగ్గర మీరు ఏ యూఆర్ఎల్ ఇస్తే ఆ యూఆర్ఎల్ వస్తుంది. లెట్స్ టేక్ నేను ఈ చాట్ జీపీటీ లింక్ ఇస్తున్నాను అనుకుందాం. చాట్ జీపీటీ లింక్ ఇస్తున్నా, కాపీ, ఈ బటన్ దగ్గరకు వచ్చాను, ఈ బటన్ దగ్గర పేస్ట్ చేశాను, ఎంటర్. ఎవరైనా రీడ్ మోర్ అని కొడితే చాట్ జీపీటీలోకి పోతుంది. డన్. ఇట్లా ఇవన్నీ ఇచ్చా కదా. ఇప్పుడు చూడండి, ఈ అబౌట్ అస్ ఏదైతుందో ఇది పేజ్ నేమ్, ఇది సెంటర్లో తీసుకోండి. హైలైట్ చేయాలంటే హైలైట్ చేసుకోవచ్చు, కలర్ ఎల్లో ఇస్తుంది. ఇట్లా వస్తుంది. దెన్ మీకు నచ్చినట్టు మీరు డిజైన్ చేసుకోవచ్చు. వన్స్ ఇది అయిపోయిన తర్వాత అప్డేట్ కొట్టండి. వన్స్ మీరు అప్డేట్ కొట్టిన తర్వాత మీ వెబ్సైట్లోకి వెళ్ళండి. మీ వెబ్సైట్లోకి వెళ్ళి ఇప్పుడు ఇది ఏ పేజ్లో చేసినాం, అబౌట్ అస్లో చేసాం. గో బ్యాక్ టు యువర్ వెబ్సైట్, క్లిక్ ఇట్, అబౌట్ అస్ వచ్చిందా? యూ గాట్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ యూ గాట్. ఇక్కడ వేరే ఛానల్స్ మీరు ఇచ్చినప్పటికీ దాని లింక్స్ ఇవ్వలేరు కాబట్టి అవి రాలేవు. యూట్యూబ్ ఛానల్ ఒకటి లింక్ ఇచ్చారు కాబట్టి ఇది కొడితే యూట్యూబ్లోకి వెళ్ళిపోతాం. క్లిక్ చేసా, చూద్దాం ఆ ఛానల్కి పోతుందా లేదా. ఎస్, ఇట్ ఈస్ గోయింగ్. ఆ ఛానల్కి పోయింది. రైట్, ఇట్స్ వర్కింగ్, లింక్ ఈస్ వర్కింగ్. నెక్స్ట్ కిందికి వస్తే ఇది కూడా రీడ్ మోర్ అనేది మనం ఇచ్చాం. ఇది కొట్టగానే మాకు చాట్ జీపీటీ అని వస్తుంది. ఇది క్లిక్ చేస్తే చాట్ జీపీటీకి వెళ్ళిపోతుంది. ఇది కూడా వస్తుంది. సో ఇట్లా ఒక పేజ్ని మీరు కంప్లీట్గా డిజైన్ చేయాలి. అంటే ఎంతసేపు ఏం చేస్తామంటే మనము మొన్న ఒకసారి పేజ్ని డిజైన్ చేసాం, కానీ మనం నార్మల్గా కంటెంట్ని చాట్ జీపీటీలోంచి కాపీ చేసుకొని డైరెక్ట్గా పేస్ట్ చేసాం. కాకపోతే మనం ఇలా ఇండివిజువల్గా ఒక్కొక్క స్టెప్ని ఒక్కొక్క పాయింట్ని యూజ్ చేస్తూ చేయలేదు. యాక్చువల్లీ ఈ టేబుల్స్ ఇవన్నీ అయితే ఏం యూజ్ చేయం మనం, కానీ చూపిస్తున్నా ఈ ఆప్షన్స్ కూడా మీకు ఉన్నాయి దీంట్లో అని చెప్పేసి. సో మీరు వన్స్ ఒక పేజ్ని బేసిక్గా డిజైన్ చేయడం స్టార్ట్ చేయాలి. వన్స్ మీరు పేజ్ని బేసిక్గా డిజైన్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు ఐడియా వస్తుంది ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో, ఎలాంటి ఆప్షన్స్ మనం యూజ్ చేయొచ్చు, ఎలాంటి కంటెంట్ని మనం యూజ్ చేయొచ్చు, ఎక్కడెక్కడ మనం పేస్ట్ చేయొచ్చు, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ విల్ అండర్స్టాండ్. ఎక్కడ ప్లస్ కొడితే ఏ ఆప్షన్స్ వస్తాయి, ఎవ్రీథింగ్ యూ విల్ గోయింగ్ టు అండర్స్టాండ్. డన్. లెట్ మీ షో యూ సమ్ ఆఫ్ ద వెబ్సైట్ సో దట్ యూ విల్ ఆల్సో గెట్ టు అండర్స్టాండ్ అసలు ఎట్లుంటే పేజ్ వల్ల మ్యాటర్. లెట్స్ టేక్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. వెబ్సైట్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్, వెబ్సైట్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. లెట్ మీ. సో ఇది వెబ్సైట్. దీంట్లో ఇప్పుడు చూసినట్టయితే పేజెస్ ఉన్నాయి, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. లెట్స్ టేక్ న్యూరో సైన్సెస్. న్యూరో సైన్సెస్ క్లిక్ చేస్తే న్యూరో సైన్సెస్ పేజ్ ఎలా ఉందో చూడండి. పైన ఒక ఫోటో పెట్టారు, కిందికి వస్తే ఇలా మ్యాటర్ ఇచ్చాడు. బెస్ట్ న్యూరో ఫిజిషియన్ ఇన్ హైదరాబాద్, రెడ్ కలర్ ఇచ్చాడు, హెడ్డింగ్స్, మ్యాటర్ ఇచ్చాడు, ఇలా పాయింట్స్ ఇచ్చాడు. స్ట్రోకు, డెమినియా, స్ట్రోకు, వీటన్నిటి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్. కిందికి వస్తే మళ్ళీ ఇలా ఎక్స్ప్లెనేషన్. మళ్ళీ కిందికి వస్తే డాక్టర్స్ ఫొటోస్ ఇచ్చాడు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వీళ్ళని ఇంకా తెలియాలంటే వ్యూ మోర్ అని కొట్టమంటున్నాడు. వన్స్ వ్యూ మోర్ కొడితే ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ డాక్టర్ గురించి స్పెషల్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. డన్. ఇదంతా మీరు చేయొచ్చు. ఎక్కడంటే ఎలిమెంటర్లో చేయొచ్చు. కాకపోతే ఎలిమెంటర్ చేసే ముందు ఫస్ట్ ఇప్పుడు బేసిక్గా ఒక పేజ్లో కాంటెంట్ మీరు పెట్టాలి అంటే, ఒక మ్యాటర్ మీరు రాయాలి అంటే ఎలా రాయాలో మీరు చూడండి. ఆప్షన్స్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేయండి. ఏదైతే మీకు వర్డ్ ప్రెస్ ఎడిటర్ ఉందో ఆ ఎడిటర్ యూస్ చేస్తూ మీకు ఏమేమి పేజెస్ ఉన్నాయి ఇప్పుడు చేయాల్సినవి. ఇఫ్ యూ సీ హియర్ యూ ఆర్ హ్యావింగ్ హోమ్ పేజ్, అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్. ఈ పేజెస్ని మీరు డెవలప్ చేయాలి. ఈ అబౌట్ అస్లో ఇప్పుడు నేను కొంచెం మ్యాటర్ రాశాను. ఇలాగే మీరు కొంచెం, ఇది హెడ్డింగ్ ఉంది, హెడ్డింగ్ సైజ్ పెంచండి. ఇది చాలా చిన్నగా వచ్చింది, దీని సైజ్ పెంచండి. ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఈ మిడిల్లోకి రావాలి. ఇలా ప్రతి ఒక్క ఆప్షన్ యూజ్ చేస్తూ ఒక పేజ్ రాసి, సర్వీసెస్లో హార్ట్ గురించి కొంచెం మ్యాటర్, లివర్ గురించి కొంచెం మ్యాటర్, కిడ్నీ గురించి కొంచెం మ్యాటర్, అండ్ హోమ్లో వాళ్ళ అబౌట్ అస్లో హాస్పిటల్ గురించి, కేర్ హాస్పిటల్ తీసుకుంటే కేర్ హాస్పిటల్, యశోద తీసుకుంటే యశోద, వాళ్ళ గురించి కొంచెం మ్యాటర్ రాయండి. అండ్ కాంటాక్ట్ అస్ పేజ్లో ఎలాగో ఫామ్ పెట్టారు, ఇట్స్ ఎనఫ్. ఇప్పుడు మనం కేర్ హాస్పిటల్ చేస్తాం కాబట్టి కేర్ హాస్పిటల్ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం, ఒకసారి చూద్దాం ఎలా ఉందో. కేర్ హాస్పిటల్, కేర్ హాస్పిటల్ క్లిక్ చేయండి. వాళ్ళ గురించి అబౌట్ అస్ అని ఒక పేజ్ ఉంటుంది, ఆ పేజ్ ఓపెన్ చేయండి.
ఇక్కడ అబౌట్ అస్ ఉంది, క్లిక్ చేయండి. ఈ అబౌట్ అస్ పేజ్లో ఎలా అయితే మ్యాటర్ ఉందో, ఎలా అయితే వీళ్ళు మ్యాటర్ రాశారో, ఈ లెఫ్ట్ సైడ్ ఇవి వదిలేసండి, ఓవర్ వ్యూ. ఈ మ్యాటర్ మొత్తం ఇలాగే, ఈ పాయింట్స్ వచ్చి, ఇవి బ్లాక్లో వచ్చి, మిగతా నార్మల్ కంటెంట్ వచ్చి, ఇలా ఒక ఇమేజ్ వచ్చి, ఇలా ఎలా అయితే ఉందో ఇలా మీరు పేజ్ని డెవలప్ చేయండి. ఈ పేజే మీ టాస్క్ ఈరోజు. ఓవర్ వ్యూ అని చెప్పి ఇలా ఇవ్వండి మ్యాటర్, అవర్ విజన్ మిషన్, ఇవన్నీ ఇలాగే ఇవ్వండి. ఇవన్నీ ఇచ్చి యాజ్ ఇట్ ఈస్గా మీరు కాపీ పేస్ట్ చేయండి. కాపీ పేస్ట్ అంటే ఇలా తీసుకొని మొత్తం కాపీ చేసి పేస్ట్ చేయడం కాదు, ఇండివిజువల్గా ఒక్కొక్కటి ప్లస్ 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 కొట్టుకుంటా ఇవన్నీ యాడ్ చేయడానికి ట్రై చేయండి. క్లియర్? ఎనీ మోర్ డౌట్స్? గైస్ ఎనీ డౌట్స్? గణేష్, దివ్య, హారిక, కళ్యాణి, నిఖిత, స్రవంతి. No, sir. Girls, what about you? No, sir. No. Done. So what is the task for today is, మీరు వెబ్సైట్స్ చేశారు, ఎంతవరకు చేశారో నాకు తెలీదు, బట్ మై కన్సర్న్ అండ్ మై రిక్వైర్మెంట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ నౌ. బేస్డ్ ఆన్ దట్ యూ హ్యావ్ టు మేక్ యువర్ టాస్క్ అంటిల్ టుమారో. ఎందుకంటే రేపు మీకు ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ న్యూ టాపిక్ కాల్డ్ ఎలిమెంటర్, అది పేజ్ బిల్డర్. ఈరోజు మీరు చేసే టాస్క్ మీదనే బేస్ అయి ఉంటుంది ఆ పేజ్ బిల్డర్. వన్స్ అది అయిపోయింది అంటే యూ కెన్ డూ కంప్లీట్ పేజ్ డిజైనింగ్ అకార్డింగ్ టు యువర్ విల్ అండ్ విష్. మీకు నచ్చినట్టు మీరు చేయొచ్చు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు క్రియేట్ 4 steps in making a websites. 4 steps in making a website. Step 1 ఏంటి? సార్ నాది రావట్లేదు సార్ వెబ్సైట్. ఏదమ్మా మీది? చూపిస్తాను సార్, ఇలా వస్తుంది. హారిక. Okay, we'll check it, Harika. So 4 steps of creating a website. And step 1 ఏంటమ్మా? What is the step 1? Create a page. Create pages. Next, step 2? Theme creation. Apply theme. Step 3? Menu. Create menu. Step 4? Customization. Customize. In create pages, what are the pages you are going to create? Home. ఏ పేజెస్ చేయాలి? Services, contact us, about. About us, services, contact us. నెక్స్ట్ అప్లై థీమ్లో ఏ థీమ్ అప్లై చేయాలి? Minimize. మినామేస్, రైట్. మెనూలో ఏ మెనూ అప్లై చేయాలి? Hospital menu. ఎస్, హాస్పిటల్ మెనూ అని పేరు ఇవ్వాలి. నెక్స్ట్ హాస్పిటల్ మెనూ తర్వాత ఇదే మెనూ అయిపోగానే యాడ్ పేజెస్ టు మెనూ, రైట్. నెక్స్ట్ కస్టమైజేషన్లో ఏం చేయాలి? Images అవన్నీ slider images అవన్నీ Change. ఇమేజెస్ అండ్ కాంటెంట్, రైట్. ఇది అయిపోయిన తర్వాత యాడ్ ప్లగిన్స్. ఏ ప్లగిన్స్ యూజ్ చేసాం మనము? కాంటాక్ట్ ఫామ్, నెక్స్ట్ pop-up, వాట్సాప్, నెక్స్ట్ వాట్సాప్. WhatsApp. ఎస్, కాంటాక్ట్ ఫామ్ కి ఏ ప్లగిన్ యూజ్ చేసాం? Contact form by కాంటాక్ట్ ఫామ్ బై సుపిస్టిక్. నెక్స్ట్ పాపప్ కి యూజ్ చేసాం? form by Superstick. పాపప్ బై సుపిస్టిక్. నెక్స్ట్ వాట్సాప్ కి యూజ్ చేసాం? Click to chat. క్లిక్ టు చాట్, రైట్. ఇప్పటిదాకా ఇవన్నీ చేసాం. అండ్ టుడే యు ఆర్ గోయింగ్ టు యాడ్ కంటెంట్ టు పేజెస్ using WordPress editor. About us page,
replicate as it is of care hospital. Okay. Is it clear with the task today? Yes, sir. యా సో ఈ రోజు మీరు ఏదైతే ఉందో మీ పేజెస్ ఏవైతే క్రియేట్ అయ్యాయో ఆ పేజెస్ లో అబౌట్ అస్ పేజెస్ లో కేర్ హాస్పిటల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. కేర్ హాస్పిటల్ అబౌట్ అస్ చూడండి. దాని తగ్గట్టుగా వాళ్ళు ఎలా అయితే చేస్తారో అలా మీరు వర్డ్ప్రెస్ ఎడిటర్ తో చేయగలుగుతున్నారో లేదా చెక్ చేయండి. ఆ కంటెంట్ నాకు మీ పేజ్ లో కావాలి అబౌట్ అస్ లో. అండ్ ఆఫ్టర్ దట్ సర్వీసెస్ లో హార్ట్, లివర్, కిడ్నీ ఉన్నాయి కదా, ఆ పేజెస్ లో కూడా కాంటెంట్ ని జనరేట్ చేయండి. దట్ ఈస్ ద టుడేస్ టాస్క్. టుమారో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ ఇన్ యువర్ వెబ్సైట్. Clear until here? Any more doubts? మ్యాటర్ ఒకటే ఉన్నా పర్లేదు కానీ ఎలిమెంట్స్ అవన్నీ కూడా అప్లై Yes, చేసి ఉంచాలి. elements అన్ని యూజ్ చేయాలి మీరు. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ఏ ఎలిమెంట్ దేనికి యూజ్ చేస్తారని మీకు క్లారిటీ వస్తుంది. Okay. యా ఓకే గైస్, సో ప్రాక్టీస్ వెల్. యా సార్ చెప్పండి. ఇలా వస్తుంది సార్. ఎక్కడ I can't see it. I will just check your and then check చేస్తున్నాను. ఓకే సార్. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. ఇన్ టుమారోస్ క్లాస్, బై టుమారో క్లాస్ మీ పేజెస్ అన్ని రెడీగా పెట్టుకోండి. అండ్ ఈ రోజు మీ పేజెస్ అయిపోగానే మీ పేజెస్ని స్క్రీన్ షాట్ చేసి గ్రూప్లో పెట్టండి. సో దట్ ఏదైనా మీ డౌట్స్ ఉన్నా కూడా ఏమైనా ఉన్నా దానిలో చేంజ్ చేసుకొని ఎక్స్చేంజ్ చేసుకొని ఎవరైనా చేసిన వాళ్ళు సపోర్ట్ చేయండి. సో దట్ యూ విల్ ఆల్సో ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్. సో ఏదైనా కమ్యూనికేట్ అవ్వండి, కమ్యూనికేట్ అవుతూ ఉండండి. యూ కెన్ లర్న్ సో మెనీ థింగ్స్. సో బై టుమారో you people should be ready with your pages, menu and theme, customization and all pages content along with about us care hospital content with plugins. Is it clear? సార్ ఓన్లీ కేర్ హాస్పిటల్ చేయమంటారా వేరే ఏదన్నా ఇప్పుడు నువ్వు ఏ హాస్పిటల్ పైన చేసావు? అపోలో? అపోలోకి. ఓకే ఏదైనా ఒక పేజ్ ని రిప్లికేట్ చేయగలగాలి మీరు, అంతే. ఓకే డన్. చలో గైస్, లెట్స్ మీట్ టుమారో. హారిక నేను చూస్తున్నానమ్మా, చూసి మీకు అప్డేట్ చేస్తాను. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ గైస్.